పులిని చూసి నక్కవాత పెట్టుకున్న సామెత పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఆదాయంలో బీసీసీఐ కాలిగోటికి కూడా సరిపోని పాక్ బోర్డు బిల్డప్ మాత్రం ఓ రేంజ్లో ఇస్తూ ఉంటుంది. తమ స్థాయి తెలిసినా కూడా బీసీసీఐపై విమర్శలు గుప్పిస్తూ నవ్వుల పాలవుతూ ఉంటుంది. గతంలో పలు సందర్భాల్లో ఐపీఎల్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ పెద్దదంటూ పాక్ మాజీ క్రికెటర్ వసీం చేసిన కామెంట్స్ చూసి యావత్ క్రికెట్ ప్రపంచం నవ్వుకుంది. ఐపీఎల్లో పాక్ క్రికెటర్లను ఆడనివ్వడం లేదన్న అక్కసుతో వసీం ప్రతిసారి నోరు పారేసుకుంటూ ఉంటాడు. అయితే పాక్ బోర్డు విలువ ఎంతన్నది క్రికెట్ ప్రపంచానికి మొత్తానికి తెలుసు. పిఎస్ఎల్ కూడా ఐపీఎల్లో 1% విలువ కూడా చేయదని తెలుసు. తాజాగా ఈ విషయం మరోసారి రుజువైంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ కొత్త సీజన్ కు ముందు నానా హడావిడి చేస్తున్న పీసీబీ 2 కొత్త ఫ్రాంచైజీలను తీసుకొచ్చింది. కానీ వీటిని కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో గత కొన్ని రోజులుగా నానా పాట్లు పడుతుంది. పదే బిడ్డింగ్ గడువు పొడిగించినా స్పందన మాత్రం శూన్యం. చివరికి ఎలాగో అలా కొన్ని కంపెనీలు వచ్చాయని గంభీరంగా చెప్పుకున్న వాళ్లు వేసిన బిడ్లు పాక్ బోర్డుకు షాక్ ఇచ్చాయి. తాజాగా కొత్త ఫ్రాంచైజీల బిడ్డింగ్ ప్రక్రియలో వసీం చేతుల మీదుగా వాటి విలువ తేటతెల్లమైంది. 2 ఫ్రాంచైజీలు కలిపి బిడ్డింగ్లో 115 కోట్లు పలికాయి. అదే సమయంలో ఐపీఎల్ లక్నో ఫ్రాంచైజీ బిడ్డింగ్ ధర అక్షరాల 7,090 కోట్లు. అంటే దీనిలో 10వ వంతు విలువ కూడా పిఎస్ఎల్ ఫ్రాంచైజీకి దక్కలేదు. అయినా సరే బిడ్డింగ్ ప్రక్రియలో వసీం చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఏదో 1000 కోట్లకు తమ ఫ్రాంచైజీలు అమ్ముడైనంత ఓవరాక్షన్ చేశాడు. తీరా చూస్తే 10వ వంతు కూడా లేదు. దీంతో నెటిజన్లు పాక్ క్రికెట్ బోర్డును వసీంను ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు. మీ మొహాలకు ఐపీఎల్లో పోలిక ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా బీసీసీఐతో పోల్చుకోవడం మానుకోవాలని సూచిస్తున్నారు.